హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరిస్ అకాడమీ. సో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మళ్ళీ కొత్త బ్యాచ్తో మేము ముందుకు రాబోతున్నాం. అయితే సో ఇప్పుడు వెకేషన్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు, సంక్రాంతి పండుగ. సో మనకు సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టీజీపీఎస్సీ నుండి మనకు ఆల్రెడీ చైర్మన్ గారు మనకు కమింగ్ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని చెప్పేసి రీసెంట్గా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి చూస్తే మనకిప్పుడు మేలో మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా తప్పకుండా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశారు, సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది ఇప్పుడు. సో నెక్స్ట్ మళ్ళీ దగ్గరలో కూడా పండుగలు లేవు చేసుకోవడానికి. సో మీరు ఎంజాయ్ చేయాల్సిన ఒక మూడ్ అయిపోయింది అది. నెక్స్ట్ మీరు మీ మూడ్ని చేంజ్ చేసి ప్రిపరేషన్ మోడ్లోకి రావాలని కోరుకుంటున్నాను నేను. యూనిఫామ్ జాబ్ కొట్టాలంటే మనం అప్పుడు వచ్చి అంటే నోటిఫికేషన్ పడ్డాక అప్పుడు వచ్చి మనం కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుదామంటే జాబ్ కొట్టామంటే క్లిష్టమైన పరిస్థితి ఉంటుంది అప్పుడు. ఎందుకంటే మనకు ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. కాబట్టి మనం ఎంత ముందుగా వచ్చి కోచింగ్ తీసుకొని అంత ముందుగా మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే మనం రేస్లో అందరికంటే ముందుండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సరే కోచింగ్ తీసుకునే వాళ్ళంటే తీసుకోండి, లేదు మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలంటే ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనే ఉద్దేశం ఉందో వాళ్ళు మాత్రం తప్పకుండా ఐరిస్ అకాడమీ మీకు మంచి మార్గదర్శకం అవుతుంది, అంటే మీకు మంచి దారిని చూపిస్తుంది. ఎందుకంటే మన ప్రీవియస్ రిజల్ట్స్ చూసుకున్నా సరే, దాంతోపాటుగా మన ఫ్యాకల్టీ టీం అయినా కావచ్చు. సో ఇలా ప్రతిదీ కూడా మీకు 100% బెస్ట్ కోచింగ్ని మీకు ఇవ్వడం కోసం మేము 100% ఎఫర్ట్స్ పెడుతున్నాము. సో మీరు జాబ్ కొట్టడానికి కావాల్సిన ప్రతిదీ కూడా అది కోచింగ్ పరంగా కావచ్చు, లేదా ప్రాక్టీస్ పరంగా కావచ్చు, లేదా గైడెన్స్ పరంగా కావచ్చు, ఇలా ప్రతి అడుగులోనూ మీకు ఐరిస్ అకాడమీ మీరు జాబ్ కొట్టే వరకు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఆఫ్లైన్లో కొత్త బ్యాచ్ని మనం January 20 మండే రోజు స్టార్ట్ చేయబోతున్నాం. సో మనకు ఇక్కడున్న ఫ్యాకల్టీ అందరూ కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీ అండి. వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు తేరి ఉన్న వాళ్ళు అన్నమాట వాళ్ళు. సో ద బెస్ట్ సబ్జెక్ట్ని మీకు ఇవ్వగలిగే బెస్ట్ ఫ్యాకల్టీ అన్నమాట వీళ్ళు. సో ఐరిస్ అకాడమీలో అర్థమెటిక్ రీజనింగ్ ఒకటే కాకుండా ఇప్పుడు జనరల్ స్టడీస్ కూడా మంచి ఫ్యాకల్టీని మీ ముందున్న ఫ్యాకల్టీ చూడండి ఒకసారి, ఇక్కడ ద బెస్ట్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్యాకల్టీ ఒకటే కాకుండా ప్రాక్టీస్ విషయంలో కూడా మీకు ప్రతి టాపిక్ వైజ్ టెస్టులు, దాంతోపాటుగా మాక్ టెస్టులు కూడా మీకు కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాక్ టెస్టులు మీరు సపరేట్గా ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా సపరేట్గా మాక్ టెస్ట్ సిరీస్ కూడా మన ఐరిస్ అకాడమీలో మీరు రాయొచ్చు అన్నమాట. సపరేట్ టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ప్రిలిమ్స్ వరకే కావాలంటే మాకు ప్రిలిమ్స్ వరకు కూడా ఉంటుంది, లేదు మాకు మెయిన్స్ వరకు ఉంటుంది. ప్రిలిమ్స్ ఏముంది, ప్రిలిమ్స్ ఈజీగా క్వాలిఫై అవుతాం మేము. మాకు మెయిన్స్ వరకు మాక్ టెస్టులు కావాలంటే మెయిన్స్ వరకు కూడా మాక్ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవచ్చు. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ మీరు ఎనీ వన్ యూ కెన్ చూస్. అయితే మీకు ఇక్కడ మాక్ టెస్టులకు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కానిస్టేబుల్ సంబంధించి అయితే మీకు ఇంగ్లీష్ కూడా అందులో మీకు ఎక్స్ప్రెషన్ యాడ్ చేయడం జరుగుతుందన్నమాట ఫ్యాకల్టీ చేత. ఓకే, మీకు మాక్ టెస్టులు కూడా మీకు ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్ లెవెల్లో సేమ్ అదే మీకు ప్యాటర్న్లో అండ్ అదే ఎన్విరాన్మెంట్లో మీకు మాక్ టెస్టులు కండక్ట్ చేయడం వల్ల మీకు ఫైనల్ ఎగ్జామ్ని మీరు ఈజీగా లైక్ అది కూడా ఒక మాక్ టెస్ట్ లాగా ఫీల్ అవ్వడానికి మీకు అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు అదే ఎన్విరాన్మెంట్లో మీకు ఇక్కడ మాక్ టెస్ట్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. సో ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవుతున్నారో దాంతోపాటుగా ఓన్గా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లేదంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు మీరు మాక్ టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. లేదు మాకు కోచింగ్ కావాలనుకున్న వాళ్ళు ఈ మండే రోజు స్టార్ట్ అయ్యే బ్యాచ్కి మీరు అటెండ్ అవ్వచ్చు అన్నమాట. థ్యాంక్ యూ, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అయితే ఈ ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించి కోర్సు 6 months ఉంటుందండి. ఈ 6 monthsలో మీకు ప్రతిరోజు కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫుల్ డే క్లాసెస్ పెట్టడం జరుగుతుంది. ఎందుకు ఫుల్ డే క్లాసులు అంటే మనం ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అది బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో డెప్త్గా కవర్ చేయడం జరుగుతుంది. పేపర్ ఎంత టఫ్ వచ్చినా సరే
ఐరేజ్ స్టూడెంట్ ఈజీగా సాల్వ్ చేసేలాగా మీకు చాలా డెప్త్గా కంటెంట్ కవర్ చేయడం జరుగుతుంది బేసిక్ లెవెల్ నుంచి. సో అందుకోసం చెప్పేసి మీకు 6 months టైం పడుతుంది మేము ఫుల్ డేస్ పెట్టినా కూడా. సో నేను చెప్పినట్టుగా ఆల్రెడీ మీకు ఎవ్రీ టాపిక్కి టాపిక్ టెస్ట్లు ఉంటాయి. దాంతోపాటుగా మీకు ఫైనల్ ఎగ్జామ్ లాగా మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫీజు డీటెయిల్స్ అయితే వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఇన్స్టిట్యూషన్ నెంబర్ ఇక్కడ కాంటాక్ట్ అయినట్లయితే మీరు నెంబర్ కాంటాక్ట్ అయ్యాలంటే మీరు డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి వచ్చి మీరు ఫీజు మాట్లాడుకొని ఇక్కడ ఫీజు నెగోషియబుల్ ఉంటే ఇక్కడ మాట్లాడుకొని తగ్గించుకొని మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు.